అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91% నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 2 విడతల వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్ లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకి ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది.